ఈ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అతను టీవీకే పార్టీ మన ట్రెడిషనల్గా రాజకీయ పార్టీలు ఏర్పాటై ఎదిగి మనకు ఎలక్షన్లలో చాలా కాలం తర్వాత పోటీ చేసి గెలిచి అధికారంలోకి రావటం అనేది ఆనవాయితీ. కానీ వీళ్ళు అలాంటిదేమీ లేకుండా హఠాత్తుగా ఆకాశం నుంచి డైరెక్ట్గా పదవిలో ఊడిపడ్డట్టుగా ఒకే దెబ్బతో 107 సీట్లు గెలుచుకోవటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఎలాంటి ఎవరి ఇతర పార్టీలను తిట్టలేదు, వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడు అని. సో మేము వస్తే ఇవి చేస్తాము అని ఒక ప్రామిస్ అయితే చేశారు, అది తప్ప. బట్ ఇది ఒక కొత్త రకమైన పద్ధతిలో వీళ్ళు యువకులంతా ఎన్నుకోబడ్డారు, అధికారంలోకి వచ్చారు. సో దాన్ని ఇది ఉంటుందా అనేది చాలామందికి వాళ్ళకు వస్తున్న అనుమానాలు. సాక్షాత్తు స్టాలిన్ గారు ఏమంటారు, చాలా కాలం ఉండదు ఇది, మళ్ళీ ఎలక్షన్స్ పోతాం, మా తయారుగా ఉండాలి. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు కొందామన్నా 107 ఎవడు కూడా మీ సైడ్ రాడు పడగొట్టడానికి. మీరు ఎంత డబ్బు ఇస్తారన్నా 100 కోట్లు ఇస్తారన్నా వాడు రాడు. వాడి జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశము విజయ్ ద్వారానే సాధ్యమైంది. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, సాధారణ వ్యక్తికి కావచ్చు, మార్కు వీళ్ళు. సో వాళ్ళు నువ్వు డబ్బు ఇస్తే వస్తారా? వాడేం రాజకీయ నాయకుడా అమ్ముడు పోవడానికి? సో ఇది ఊహాగానం మాత్రమే. వాళ్ళు ప్రభుత్వం ఉంటుంది, చాలా కాలం ఉంటుంది, మంచి సేవ చేస్తుంది, మరలా కూడా గెలవచ్చు. అందువల్ల దాని మీద అదేదో పురిటిల్లోనే పోతుందన్న భావనలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. అది కేవలం మీ కళగానే మిగిలిపోతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.